హలో అండి, మన ల్యాండ్కి వచ్చేసిన. ఎందుకంటే నిన్న టోనో ఫిష్ తెచ్చినాం కదా, నిన్న ఫిష్ కర్రీ చేసిన కదా. ఈరోజు ఫిష్ ముక్కలతోని మంచిగా అంటే మంచిగా ఊరిలు, మీకు చూస్తేనే ఊరిలు వచ్చేలాగా పకోడీ, తందూరి ఫిష్ తందూరి, ఫిష్ పకోడీ, ఫిష్ 65 అది ఏదంటారో పేరైతే నాకు తెలియదు. ఆ రెసిపీ అయితే చేస్తా. అయితే నా బిడ్డ కూడా వచ్చింది ఈరోజు. ఆమె ఫిష్ బిర్యానీ చేస్తుందంట. నేనైతే ఫిష్ కట్ చేస్తా ఫస్ట్. పదండి, టోపీ పెట్టుకున్నాం, ఎండ ఉంది ఇక్కడ, కొంచెం ఎండ ఉంది. టోపీ పెట్టుకుని ఇది చూడండి, మన వంట అయిపోగానే మంచిగా క్లీన్ చేసి బాల్ట్ చేసి వెళ్ళిన. నిన్న మా రాముడు కట్ చేసిండు మంచిగా. ఇప్పుడు నేను ఎట్లా చేయాలనో ఏమో. అంతే ఎంత సింపుల్గా కట్ చేసేస్తున్నాం. అంతేనా? ఇదేంటంటే అన్ని చేపల్లాగా కాకుండా ఇట్లా వచ్చేస్తుంది. కానీ అన్నీ తినేదానికి కమ్మగా ఉంటాయి, కానీ వాటి పని చేయడానికి ఇబ్బంది. పప్పి ఇది పట్టడానికి ఇబ్బంది, కట్ చేసి వండడానికి ఇబ్బంది. అది ఏ సముద్రంలో పుట్టి ఎక్కడ తిరిగిందా పాపం. మనకు ఫుడ్ అయిపోయిందంటావా? ఎక్కడో తిరుగుతున్న దాన్ని పట్టుకొచ్చి మన ఫామ్ ల్యాండ్లోకి వస్తున్నాం. ఇది ఉల్టా కట్ చేయాలి. అదే మీదికి వస్తే చూసినావు ఎంత ఈజీ కట్ చేస్తున్నాను. కట్ అవుతలే అమ్మ. ఇంత రెడ్ ఉందాం లోపల. అవును, బీట్రూట్ ఉన్నట్టు. చేప మస్తుంది ఈ ల్యాండ్లోకి వచ్చినప్పుడల్లా నాకు డ్రెస్ ఖరాబ్ అయిపోతుందన్న. వీడికి వచ్చి అక్కడ వంట చేసిన అనుకో, ఏ పని చేసినా అక్కడ బక్కడ కింద కూర్చుంటా. మట్టి మట్టి. నిన్న తిన్నాము, కర్రీ భలే ఉండే కదా. మస్తుండే అమ్మ, మటన్ లాగా ఉండే. కొంతమంది తినరండి ఇది. ఎందుకు తినరు మమ్మీ? బయట అంతా తింటారు, మస్తు ఫేమస్ ఇది. ఎవరు అన్నండి? నువ్వు పెద్ద కత్తి దేవా, చిన్న కత్తి పెట్టి. నువ్వు పెద్ద పెద్ద రెస్టారెంట్లలో బయట దేశంలో అంతా తినేది ఇవే మమ్మీ. స్లైసులు చేసుకొని ఆ టిన్నుల్లో పెట్టుకొని ఇప్పుడు స్టోరేజ్ చేసుకొని దొరికేది ఇదే కదా. అదే అమ్మే. ఇంకోటి మనకు అది వస్తుంది కానన్నా, ఏది ఫిష్, KFC చికెన్ లాగా ఫిష్ వస్తుంది చూడు. అవును, ఫిష్ నగెట్స్. ఏదో అది ఫిష్ నగెట్స్ లో వేస్తారా ఎవరో కానీ టూనా మస్తు ఫేమస్ మమ్మీ. అంత సింపుల్గా గీకేస్తున్నావు మీ దాన్ని. ఈ నుంచి మాత్రం ఇట్లా వస్తుంది, ఇట్లా పొర.
ఫిష్ అయితే క్లీన్ చేసుకొని వచ్చేసిన. ఇక ఫిష్ ముక్కలు నా బిడ్డ అటు వెళ్ళింది. ఆమె వచ్చినాక ఆమెకి ఏమేమి కావాలో తీసుకుంటాను. నేనైతే అప్పటి వరకు నాకు ఏం కావాలో నేను రెడీ చేసుకుంటా. ఎల్లిపాయలు వేస్తున్నా. కారం వేయట్లేదు, పచ్చిమిర్చి వేస్తున్నా. అల్లం కూడా మామూలుగా నిన్న చేపల పులుసులో అది వేయలేదు కదా, ఏది అల్లం ఇల్లు అయితే వేస్తున్నా. అయితే మొన్న ఒక టాపిక్ వెళ్ళిండే ఇట్లనే యూట్యూబర్స్ది ప్రాంక్స్ అంటారా, ప్రాంక్ గురించి. అయితే ఒక చిన్నదన నేను నువ్వి చచ్చిపోయినా. అయితే ఒక అతను ఒక ముసలాయన దగ్గరికి వెళ్ళినా, ఏదో ప్రాంక్ చేసిండంట. ప్రాంక్ చేస్తే ఆయన మతి తప్పి పడిపోయిండంట. అయితే హాస్పిటల్కి తీసుకుపోయారంట. తీసుకపోతే కథం ఇక పోలీసులు ఏమన్నారు, పోలీస్ కేసు కూడా అయిందంట. పోలీస్ కేసు కూడా అయితే వాడి మీద అదే కాలు పోయిందంట. రే నువ్వు ఇట్లా ప్రాంక్ చేసినావు కదా, ముసలాయన చచ్చిపోయిండు, రా హాస్పిటల్కి అని. కథం వాడికి జారిపోయినాయినా గుండెలు. పోయిండంట. పోయేమో నీ మీద కేసు అవుతుంది మొత్తము, నువ్వు ఇట్లా యూట్యూబ్లో ప్రాంక్ చేసుకుంటూ ఇట్లా ముసలాలని ఇట్లా చేస్తున్నావు అని చెప్పి వాడిని అన్నారంట. జైలుకి ఇంకా నీకు శిక్షనే, ఇంకా నువ్వు బయటకు వచ్చి లేదు చేసి లేదని చెప్పి కథ సచ్చిండంట. ఇంకా లాస్ట్కి ఏం చేసిరంట, వాడు పదిరిపోయి పడిపోయే వరకు ఇది ప్రాంక్ అన్నారంట పోలీసులు. అయితే ఎంత పెయిన్ ఉంటుందో చూసుకో అని. కొంతమంది యూట్యూబర్స్ ప్రాంక్స్ చేస్తున్నారు, కాకపోతే ముసలోళ్ళని చేయకూడదు. పాపం వాళ్ళు కూర్చొని ఉంటారు నన్ను ఒక చెట్టు కింద, అక్కడికి పోయి డిస్టర్బ్ చేసి వాళ్ళని వేసిపోయేటట్టు వాళ్ళని పోయి సతాయిస్తూ పెద్దవాళ్ళని చేయకూడదు. నీలాంటి పిల్లల్ని చేస్తే ఏమో. అయినా కూడా కొంతమందికి ఇవాళ రేపు ఎట్లుందంటే నాన్న హార్ట్ అటాక్స్ మన కరోనా వచ్చినప్పటి నుంచి పడిపోతున్నారు. ఏజ్ తో కూడా పని లేదు. మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా, అంటే 30 to 35 years వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు హార్ట్ అటాక్లతోని. సో ప్రాంక్స్ చేసే వాళ్ళందరూ కూడా ఒకవేళ మన వీడియో చూస్తే అవి మానేయండి. మన వాళ్ళతో మనం చేసుకోవాలి, మన ఫ్యామిలీతో, మన రిలేటివ్స్తో. ఎందుకంటే మనది బాధ్యత. వేరే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర వెళ్ళి ప్రాంక్ చేసి, ఇంకా కొంతమంది విలేజెస్లో వాళ్ళు నెత్తిపైన బరువు ఎత్తుకొని పోతుంటే, గడ్డి కానీ కట్టెలు కానీ ఏదైనా బరువు ఎత్తుకొని పోతుంటే వాళ్ళని ఆపి మరీ మాట్లాడిస్తుంటారు. పాపం వాళ్ళని ఆపకండి. రైతులు ఎవరైనా బరువు నెత్తిలో ఉంటే ఆపకండి. వాళ్ళు వెళ్తూనే ఉండని. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో వాళ్ళు ఎంట వెళ్తూ కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఈవెన్ అడ్రస్ అడగాలన్నా కూడా పెద్దవాళ్ళని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. కొన్ని వీడియోస్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది, పాపం నెత్తి మీద అంత బరువు ఉంది, వాళ్ళని ఆపి ఎట్లా మాట్లాడిస్తారు అని చెప్పి. అలాంటివన్నీ కొంచెం పెట్టుకోవాలని నేను అనుకుంటున్నా. అట్లనే ఇందులో చెక్క, లవంగ, ఈ మొత్తం నేను ప్రిపేర్ చేసేది వేస్తున్నాం మన ఫిష్లో. ఇలాచి, ఇది గరం మసాలా, గరం మసాలా, మస్తు ఫ్లేవర్ ఇది వేస్తేనే. ఇప్పుడు ఇవి దంచుతుంటేనే ఎట్లుందేనా వాసన, ఎంత మంచిగా గుమ్మని వస్తుందో. ఎల్లిపాయ, ఎప్పుడైనా సరే ఎల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వేసి దంచినామంటే అసలు ఎంత బాగా వస్తుందో వాసన భలే వస్తుంది. అంటే ఎట్లా ఇప్పుడు అది పకోడీ అంటే టేస్ట్ కూడా మస్తు ఉంటది. మసాలా రుద్ది నూనెలో వేయించుతావా? నూనెలో గోలిచ్చేస్తా, మస్తు ఉంటది నాన్న. అవును, అందులో ఇది ముళ్ళు లేనిది కాబట్టి స్పెషల్ గా సంతరా వేసుకోవాలన్నా.
సంత్రా వేసి చేస్తావా? కొంచెం స్వీట్ గిట్ల వచ్చి కొంచెం స్వీట్ గా లెమన్ ఫ్లేవర్. మనం ఎప్పుడు పుల్లగా లెమన్ అనేది యూజ్ చేస్తాం కాకపోతే ఇట్లా కూడా చేస్తే మస్తు టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. గల్ఫ్ కంట్రీస్ లో ఇదే. అవును మమ్మీ, ఇట్లా తింటారు. అవును. ఇందులో కొంచెం ధనియాల పొడి వేస్తా, వేరే ఏం వేయను కానీ కొంచెం ధనియాల పొడి. తర్వాత అందులో వేస్తాను ఉప్పు, పసుపు, ధనియాల పొడి. ఓకే, ఇదైతే రెడీ అయిపోయింది. కచ్చా పచ్చ చాలు, మరీ మనకి అయితే చెప్తా ఉన్నా కదా, ముసలాళ్ళని కొన్ని వీడియోస్లలో వాళ్ళు తలపైన బరువు పెట్టుకొని ఉంటే పెద్దవాళ్ళు వాళ్ళని ఆపి మరీ వాళ్ళని అడుగుతుంటారు, అక్కడికి ఎట్లా వెళ్ళాలి, మీ ఊర్లో ఎంతమంది గిరిజన్స్ దగ్గరికి వెళ్తుంటారు కదా, గిరిజనుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అట్లాంటివన్నీ కూడా చేయకండి. ఇంకోటి సిటీలల్లో ఇవాళ రేపు ఎట్లా అవుతుందంటే పిల్లలు పోయిర్రు అని చెప్పి, మా పిల్లగాడు ఇట్లా తప్పిపోయిండమ్మా, ఇటేమన్నా వచ్చిండా అని చెప్పి ఏదో అడ్రస్ అడిగేదానికోసం అని చెప్పి మన ఇంటి ముంగట్టుకు వస్తున్నారు. అడ్రస్ అన్నట్టు ఆడామే ఉంటుంది, మొగోళ్ళే ఉంటే మనం నమ్మమని చెప్పి ఆడవాళ్ళను కూడా ఎంట పెట్టుకొని వస్తున్నారు దొంగలు. ఎవ్వరు మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవ్వరు లేకపోతే గేట్ వచ్చి కొట్టి, అమ్మ మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు పలానా అడ్రస్ అని అడిగినా, లేకపోతే మా పిల్లలు తప్పిపోయారు అని ఇట్లా ఏదన్నా అడిగినా దేనికి కానీ రెస్పాండ్ అవ్వకండి. అసలు గేటే తీయకండి. నేను చూసిన, మా ఇంటి దగ్గరే నేను అట్లా చూసినా కాబట్టి నేను చెప్తున్నా. అట్లనే ప్రాంక్ వీడియో చేసే వాళ్ళు కూడా కొంచెం చూసుకోండి. పాపం పెద్దవాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. మనం ఏదో చేసుకుంటూ మనం ఫేమ్ కోసం ఒకరిని ఇబ్బంది పెట్టి టకామని ఏదైనా అయితే మనం పానాన్ని తిరిగి తెచ్చేయగలమా వాళ్ళ ఫ్యామిలీకి? అది చాలా తప్పు. ప్రాంక్ అనేది తప్పు నన్ను అడిగితే. కొంతమంది కార్లలో ఎక్కించుకొని వెళ్ళి పాపం భయపడిస్తుంటారు. సరే ముందాలు చెప్పి స్క్రిప్టెడ్ చేస్తే నో ప్రాబ్లం, కానీ ఒకవేళ నిజంగా అది చేస్తే ఇబ్బంది అనేది చెప్తున్నా. అయితే నేను ఇందులో అల్లము, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి దంచిన, గరం మసాలా వేసి కచ్చా పచ్చ దంచిన. ఇందులో పసుపు వేసుకున్నా. అట్లనే కొంచెం ధనియాల పొడి, అట్లనే కొద్దిగా కార్న్ఫ్లోర్. ఇదైతే మస్తు టేస్ట్ ఉంటుంది. మనం చికెన్ కూడా ఇట్లా పచ్చికారంతో చేసుకుంటే మస్తు ఉంటుంది. ఓన్లీ కారపొడితేనే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం మెంతులు వేసి ఉండాల్సింది, మెంతులు వేయలేదు కదా. ఫిష్ ఫ్లేవర్కి మనకు మెంతులు అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఫిష్ మసాలా కొంచెం వేస్తా. అయితే మా ఇంటి దగ్గర ఒక ఆమె అడుగుతుండే, అక్క ఫామ్ ల్యాండ్లోకి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఆ ఎండకి ఆ గాలికి ఏందక్క మీ బాధ, ఎందుకక్క ఇంట్లో ఉండి మంచిగా చేసుకోక, ఏ దేవుడు కొట్టినా ఇది అక్క ఎందుకక్క అని. ఇది మాకు చాలా ఇష్టంతో చేసుకుంటున్నాం మేము. మనకేమో ల్యాండ్లో మనిషి లేడు, మనకు చెట్లకు నీళ్లు పోయాలి, ఇంకా ఆ పని ఈ పని, నేను నా కొడుకు వచ్చి ఇంకా ఆ పని ఈ పని చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ మధ్య మా వాడు జాబ్ కూడా చేస్తున్నాడు, అంటే ఇంటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫ్ట్వేర్. ఇంకా పేరు అది చెప్పొద్దు, కంపెనీ అది ఇట్లా చెప్పొద్దంట సోషల్ మీడియాలో, ముందే చెప్పారు ఎందుకంటే ఫ్రెషర్స్ కదా. ఈ మధ్య మా తమ్ముడిది మేము చెప్పినామని పేరు ఆయనకు కూడా తలనొప్పి అయింది. సాఫ్ట్వేర్ జాబ్ది వాళ్ళు చెప్పొద్దంట వాళ్ళ నేమ్స్. ఇంకా అట్లా చేసుకుంటూ డే బై డే ఇడికొచ్చి మన ల్యాండ్ చూడాలి కదా, అందుకే చూసుకుంటూ. ఇంకోటి మనకి ఏదైనా ఇష్టం ఉంటే అది కష్టం అనిపించదు. ఈ లైఫ్ స్టైల్ నాకు మస్తు ఇష్టం. ఇట్లా చెట్ల కింద ఉండడము, వండుకొని తినడము, అదంతా మస్తు ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు ఇందులో ఎంతమంది మనల్ని అభిమానించే వాళ్ళు, సో కొంచెం అభిమానుల కోసం ఏదో అట్లా. ఈ చాలు నాన్న ఒకటి, చాలు మరి తీపి అయిపోతుంది. ఇంకొకటి నువ్వు తిన్నా, తీపి అనేది ఉండదు నాన్న. గరం మసాలా వేసిన, పచ్చికారం వేసిన, ఇది మస్తు ఉంటుంది నాన్న టేస్ట్. అలా పడ్డది తీసేసేది తోలు. ఇది ఒక ఇత్తు పడ్డది.
అయితే ఇది బాగా మందం ఉంది అనుకో పప్పి, ఫ్రెష్ గా మన చెట్లలో ఇటు ఉంటాయి కదా ఇట్లా. అవును మమ్మీ. ఏడన్నా ఇది ఎంపితే అయితే నేను ఈ తోలుతో సహా తినేస్తా. అవునా మమ్మీ? ఇప్పుడు మన దాంట్లో ఉంది చూసినావా మమ్మీ? అది ఇదేనా మమ్మీ? సంత్రా ఏడా ఇటు సైడ్ రైట్ సైడ్ మనం తెంపిందా? చూసి కదా అట్లా పచ్చి స్టేజ్లో ఉన్నప్పుడు పిండుకుంటే బాగా వస్తుంది మమ్మీ. ఇంకా కొంచెం లైట్గా స్వీట్ ఉంటుంది, పులుపు ఉంటుంది. ఒకరు పడతాయి. ఇది చూడు, అవి ఏంటి నారింజ మిఠాయి. నారింజ మిఠాయి ఇది. చిన్నప్పుడైతే ఏమున్నా నారింజ మిఠాయిలు కొనుక్కొని తింటుండే నాన్న. నేను కూడా ఒకే ఒక్కటి సినిమా చూసి అందులో నారింజ మిఠాయి అని చెప్పి ఇట్లా చూపిస్తే అది అరే ఇవి షాపులు ఉంటాయిగా టీవీలో చూపించారు. సినిమాలో నారింజ మిఠాయి ఒకే సినిమా అది హనుమాన్ జంక్షన్. హనుమాన్ జంక్షన్ మొత్తానికైతే ఆ హీరోది అర్జున్ది జగపతి బాబు. నాకు ఇప్పుడే రాదు కానీ నాకు కావాల్సిన ముక్కలు వేసేసుకుంటున్నా. ఫోర్ ఫైవ్ 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 6 అది బిర్యానీ లెక్కేసేలే అమ్మే తోకనా అవుతుందంటే అది 7 అంటే ఒక సైడే ఉంది కదా ఓపెన్ కాలుతుందా? ఇగో ఇదంతా ఓపెన్. ఇగో కాలదనే సమస్యనే ఉండదు. 7 1 2 3 4 5 6 ఇది చాలునా? హెడ్ బిర్యానీ తల తోక బిర్యానీ ఇంట్లో వేస్తే ఇంకో తల బిర్యానీ అయితే ముక్క తీసేసి తోక వేసేస్తా. ఇవి నాకు కట్ చేయరాకనా ఏంది అంట కచ్చర పచ్చరా చేసేసిన. అవి చాకు షార్ప్ లేక పిసపిస అయినాయి. చాకు షార్ప్ లేక కదా. ఇట్లయినా తినేయచ్చు కానీ ఆయన దానిలో పోయి పొడి పొడి అయిపోయింది అనుకో మెక్క చేసి చేయడము. పొడి పొడైనా కలుపుకొని తినేసాడు మేముంది అంతే అంటావా? కుష్కానా ఫ్రైడ్ రైస్ ఉంటుంది ఫిష్ ఫ్రైడ్ రైస్. ఏ కుష్కానా గిష్కానా అంటావా? ఓకేనా? ఆ దబ్బర్లో దేంట్లో నేసి ఇట్లా బాగా ఇట్లా మిక్స్ చేయాలి మమ్మీ. రుద్దేసింది అనుకో దేంట్లో నేసి మంచిగా ఇట్లా 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 కలిపితే అంతటికి మిక్స్ అవుతుంది. ఒక్కొక్కటి తీసి రుద్దుడు కంటే పిస పిస అయి పిండి అవుతుందేమో. పిండి అయితే ఏమన్నా ముద్దలు వేసేసి చాలా స్మూత్ గా డెలికేట్ గా చేయాలి. ఉంటలు గట్టి పిండి అయితే ఉంటలు గట్టి వేసేసా అమ్మి. వడలు చేసి ఇచ్చంటావా? ఫిష్ బాల్స్ ఫిష్ వడలు. అక్క చూడు రావా? నా బిడ్డ తిప్పలు నా బిడ్డవి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటుంది వీడియోకి. ఆ వీడియో అర్జెంట్ ఉందంట. ఇక మనం బ్రాండ్ వాళ్ళు చెప్పలేం కదా నాన్న. ఇక వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటుంది అక్క. ఈడ నా ముచ్చట్లకి డిస్టర్బెన్స్ అవుతుందని. ఎంత మందికి ఇష్టం తెలుసా మమ్మీ నువ్వు చేసే వంటలు తినాలని? కలవరిస్తుంటారు తినాలి 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 ఒక్కసారైనా అని. ఎవరో అడుగుతుండే అమెరికాలో ఉంటదంట. అమ్మ నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తా వంట తింటామ్మా అని. ఖచ్చితంగా అమ్మా కలుద్దాం, అందరం కలుద్దాం. మీరే మనము ఇక్కడ ఒకటి మంచిగా ఇట్లా చేసుకోవాలి మమ్మీ. మీరే తింటారా మాకు పెట్టరా అంటారు. అసలు పెట్టడం మాకు మస్తు ఇష్టం. మేమెంత ఇష్టంగా తింటాం, పెట్టడం కూడా అంత ఇష్టంగా పెడతాం. ఇది ఆల్మోస్ట్ ఎక్కువ శాతము మన ఫామ్లాండ్ దగ్గర ఉంటాం మేము. మీరు వచ్చేయచ్చు అసలు డైరెక్ట్ నాగినేనిస్ ఫామ్ అని గూగుల్లో కొట్టేస్తే లొకేషన్ వచ్చేస్తుంది.
అట్లని చెప్పి రాకండి. మళ్ళీ మీరు దూరంగా ఉండేటోళ్ళు అయితే దూరంగా ఉన్నటోళ్ళు అయితే రాకండి. అంటే పక్క పక్కనే ఉండి మీరు ఏదో నార్మల్ టైం పాస్ కి ఇట్లా చూసి వద్దాం అని అనుకున్నప్పుడు రండి. లేకపోయినా మీరు వెళ్ళొచ్చు, చూసి వెళ్ళొచ్చు. మరే అదే పనిగా చాలా సేపు ట్రావెల్ చేసి వచ్చి ఒకవేళ లేకపోతే డిసప్పాయింట్ అయ్యి అట్లా లేకుండా ఉండేటట్టు ఒకవేళ డే బై డే మ్యాక్సిమం ఉంటాం. అంటే ఈ వీడియోల కోసమని ఇప్పుడు నేను వస్తున్నా, లేకపోతే మా బాబు ఉంటాడు, వాడు దోశలు వేసుకొని వచ్చి కూర్చుంటాడు. ఇక్కడ కూర్చోవడం అంటే కూర్చోవడం, నీళ్ళు బట్టి చేసి నీళ్ళు బట్టి వస్తారు. ఒక గంట 2-3 గంటలు ఇట్లా. ఇప్పుడు మనం కెమెరా పెట్టినాం కదా, రాత్రి బావులు మస్తు బావులు అదంతా కూడా ఎంత మంచిగా లైట్ వేసి పెట్టినట్టే. కెమెరా పెట్టిన కాడి నుంచి నేను ఫామ్ విజిట్ తగ్గించేసిన, ఎందుకంటే మా డాడీ 24 గంటలు చూస్తుంటాడు. 24 గంటలు చూస్తుంటాడు మీ డాడీ అయితే. ఫామ్ ల్యాండ్ వచ్చి ఏం చేయనీకలేదు. దొంగ 24 గంటలు చూస్తుంటాడు అని. చూడండి క్లీన్ గా కలిపెట్టేసిన మంచిగా నోరు ఊరుతుందో మసాలా ఇట్లా పట్టేసింది. నిజంగా సీరియస్ గా చెప్తున్నా, వాసన తినబుద్ధి అవుతుంది నాకు. ఎందుకంటే అల్లం ఎల్లిగడ్డ పచ్చిమిర్చి దంచినాం కదా, అది మీరైనా సరే దంచి చూడండి. ఇంకా అది పోపులో వేస్తే నూనెలో కాగుతుంటే వస్తుంది చూడు వాసన, అసలు ముక్కులకి ఎక్కేస్తుంది అంత మంచి వాసన. ఇప్పుడైతే మంచి గరం మసాలా వేసిన కదా, అంతా కలిపి పెట్టేసి దీన్ని పక్కన పెట్టేస్తా. నేను పొయ్యి అంటించుకుంటా. తర్వాత మిగతా ఇది చేస్తా. దీనిపైన మూత కావాలి చేస్తాం ఇక్కడ. మొత్తం ఇక్కడ కిచెన్ సెటప్పే కాదు, అన్ని సెటప్లు అయిపోయేటట్టున్నాయి ఇక్కడ. గరం మసాలాలు, ఉప్పు కారాలు, అల్లం ఎల్లిగడ్డలు. ఇక్కడ ఎల్లిగడ్డలు ఉంటే మళ్ళీ అల్లం ఎల్లిగడ్డ తెచ్చిన. నేను అల్లం ఎల్లిగడ్డ పట్టుంటే ఇంట్లో ఇంకేం చేసినా ఇంకంత అల్లము ఎల్లిగడ్డలు ఉంటాయి కదా మనకి ఇక్కడ ల్యాండ్లకి అని తెచ్చిన. ఇవేమో మొన్న తీసుకొని ఉంటే ఇక్కడ వేసిపోయినాయన్ని. అగో అట్లా ఉంటుంది కథ మనతోని. పొయ్యి అంటిస్తా. అర్రే అసలు ఇది ఉప్పు మర్చిపోయినా నాన్న. భయపడ్డది మీ అక్క దెబ్బ కర్రే అనగానే. గాలికి మంట వచ్చింది కామ్మ. ఇప్పటికన్నా కనీసం గుర్తొచ్చింది మమ్మీ. అదేగా నాన్న పప్పి వచ్చేసిన, నేను కూడా వచ్చేసిన వీడియోలోకి. అమ్మా నేను వచ్చినా అంటే సరిపోదు, స్క్రీన్ కొంచెం వెనకకు. మర్చిపోయినా ఇన్ని అన్న ముక్కలు కనిపిస్తున్నాయి. బిర్యానీకి ఏం పెట్టినావు మమ్మీ? నానా ఇది కలిపేసి నాన్న కావాలా? ఎంత టేస్టీగా వాసన వస్తుందిరా. తినేసి నా చర్మం అంతా కాలిపోయింది ఎండలో కూర్చొని. మళ్ళీ చెట్టు కిందనే కూర్చున్నా అయినా కూడా. అబ్బా పప్పి, నేను టూనాని ఇప్పుడు దంచేసినమ్మా. అది పచ్చి చేప ఇప్పుడే చూడలేదు. టూనాని పట్టుకోవడం అంటే లేదంటే మనం ఎన్నడో వండినాం, మనకి ఎక్కడ దొరుకుతాయి? అదే దొరుకుతాయి, ఫ్రోజన్ దొరుకుతాయి కానీ మనం అంత ఇంట్రెస్ట్ చూపించి మరి తెచ్చుకోలే. ఇప్పుడంటే ఫ్రెష్. అవును, మన వాళ్ళు ఇంకా ఫోన్ చేసి మీకోసం తెప్పించిన చేసుకోండి అనేసరికి. కానీ మామూలుగా మనం ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ తెచ్చుకోవచ్చు. అవును అమ్మ, ఒక మాట ఇట్లా చెప్తే మన వాళ్ళకి ఇట్లా చికెన్ మటన్ ఎట్లా రాతాం వేసినట్టు ఉపానే ఉంది. అందులో మమ్మీ ఏమేమి వేసింది అనుకున్నావు? ఉప్పుగానే ఉందా? సంతర కూడా వేసింది. కాదు ఆయన అవునా, దంచేటప్పుడు ఉప్పు వేసిన ఏంది? వేసినట్టున్నావు మమ్మీ. వేయలేమా? ఇప్పుడు ఉప్పు వేసింది ఆమె, అందుకే ఉప్పగా ఉంది. ఏంటి ఎవరు రా కోసింది చేపలు? నేనే. నువ్వే కదా అనుకున్నా అంటే. అందుకే చెప్పిన తర్వాత డైలాగ్ కొడతావని చెప్పిన. మమ్మీ కోసింది. డైలాగ్ కొట్టియాలనే కదరా నువ్వు చెప్పింది. ఆహా పప్పి ఎంత బాగుందిరా. నేను టూనా బాక్సుల్లో ఉండేవి తిన్నా కానీ ఇట్లా ఇంతవరకు తినలేదురా. అంటే అప్పట్లో తిన్నాం ఒకసారి, స్టాక్ వి తిన్నాం. అదే ఆ టిన్నులు కాకుండా మనం చిన్న ఒకసారి అప్పట్లోనే స్పెన్సర్ లో పెట్టినారు. తెచ్చుకున్నామా టూనా? స్పెన్సర్ ఎగిరిపోయి కూడా ఎన్ని అనుకుంటా. తెచ్చుకున్నాం తినలేదేమో. అప్పుడు కూడా మామ బాగుంటది టూనా మంచిగా ఉంటది. తెచ్చిండి కదా, తెచ్చుకుందాం తిందాం అని. మనకు
నీకు కొన్ని తెలవక ఏమైతుందంటే భయంతో మనం చేయకపోతున్నాం తెలవక అప్పుడు అయిపోయింది మమ్మీ. కలిపేసినావు నాన్న, అది మూత పెట్టేసిమ్మా. ఈగలే లేవేంది మమ్మీ, ఒకప్పుడు ఈ పాటికి ఈగలు కుచ్చు 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 అని వచ్చేటివి. మరి ఇదంతా అంత ఈ మధ్య స్నానం చేసి మంచిగా రెడీ అవుతున్నావు అక్క నువ్వు. అగ్గి పెట్టి ఆడేసినావు నాన్న. అంగో మమ్మీ అది అందుకో. ఆడెందుకు వేసినావు అసలు? కూర్చుంటే బిర్యానీకి ఏది మమ్మీ? బిర్యానీకి చూడమా. గివా మమ్మీ చూడరా చూపి 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 నువ్వు చేసే బిర్యానీ అది మైలగాడికి కూడా తిన్నాడు. కథలు వాడకు, ఏమన్నా అంటే అట్లే అంటాడు, పంది తిన్నాడు తింటాడు. ముందే చెప్తా ఆ బిర్యానీ తోక ముక్క నాది ఇదా, అందుకే ఇది అట్టాడు పెట్టుకున్నావు కదా. ఏంది ఇది కూడా ఇట్లా చేసింది మమ్మీ? అయితే అది కూడా వద్దు. అది కాదురా, నాకు ఏం ముక్క అక్క ఇది బిర్యానీ చేసినప్పుడు నాన్ స్టాప్ అప్పుడు వాంతి వచ్చినట్టు అనిపించింది, కానీ ఇప్పుడు చాలా రోజులకు తినాలనిపిస్తుంది. అది తినాలనిపిస్తుంది. మొన్న మిస్ అయ్యింది తెలుసా అమ్మా, ఎంత మంచిగా చేసినప్పుడు. అక్క ఎంత మంచిగా చేస్తుంది, నూనెగా అందులో మసాలాలు అవేసి వేసి. ఏమైతుందంటే మరి వరుసగా చేయలేదా, విరక్తి వచ్చింది డైలీ తిని. ఎవ్రీడే చేసినాం కానీ బాగుంటది టేస్ట్, బాగుంటది మంచి ఎంత బాగుంటది కుష్కా ఉన్నట్టు. కుష్కా లాగా ఈ రోజు డిఫరెంట్ గా చేద్దాం అనుకుంటున్నా. నేను కూడా డిఫరెంట్ గా చేసిన ఈ రోజు, కారం వేయలే. అవునా మమ్మీ? మరి కారం తగిలింది మమ్మీ, టేస్ట్ చూస్తే. ఇందులో నూనె ఉందిరా, లటకమంతా ఆగుంటే ఏమయ్యేదిరా? ఏం కాదు తాగుతుంది. సప్పుడు కూడా వేస్తలేదు మమ్మీ, చూస్తుంది కానీ. నేను చూడలే. ఏమో డబ్బాలు తెచ్చినట్టుంది మమ్మీ ఇంటికా నుంచి పార్సల్. ఏమో నీ బిర్యానీ నేను తింటారా తినలేను, అన్నం పప్పు తెచ్చు. నాకు వద్దునైనా ముందే రోజు మసాలాలు వేస్తున్నా. చికెన్లు మటన్ మసాలాలు ఎక్కువ ఎప్పుడన్నా తినచ్చు కానండి, రోజు తిన్నారనుకో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మోషన్ సరిగ్గా రాదు, ఫేస్ అంతా పింపుల్స్ వస్తాయి, డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. నేను అందంగా ఉన్నటువంటి నన్ను ఖరాబ్ చేసిర్రు మా అక్క మా మమ్మీ కలిసి. మేమైతేలే నీకంటే అందంగా ఉండేవాళ్ళం. చెప్పు, నీకంటే అందంగా ఉండేదాన్ని నేను. నన్ను చూడు ఎట్లా పుచ్చిపోయినట్టు పింపుల్స్ వచ్చేటట్టు చేసినావా. నేనేం చేసినా పచ్చళ్ళు వద్దే వద్దు మమ్మీ తినక మమ్మీ. దానికి కారణం మమ్మీ పచ్చళ్ళు, పచ్చళ్ళు మిరపకాయలు తింటావు ఎందుకు మమ్మీ అని నేను అంటనే ఉంటా. నాకు ఇష్టం చికెన్ మటన్ కూరలు ఉన్నా కూడా మా మమ్మీ. ఏంటిది? ఆరెంజ్ పండు ఉండేగా మమ్మీ. ఆరెంజ్ పండే పిసికి అందులో వేసింది. నిజమారా? మరి అంత టేస్ట్ ఉంది, అన్ని కలుపుతుంది ఎందుకు మమ్మీ? మోషన్స్ పెట్టవు మనకి. మోషన్స్ పెడితే మంచిదేగా, నువ్వు తినేది అయితే రాదు అసలుకి. తర్వాత మమ్మీ తిన్నదన్న వస్తుంది, కవర్ అవుతుంది. గలీజ్ గా మాట్లాడుతున్నాడు. నువ్వు ఉంటేనే లేదు, నువ్వు లేకపోతారా మంచి బాలుడు. శుద్ధపుస, ఎందుకంటే ఏమన్నా అంటే మమ్మీ ఉంటది సందిట్లో సడేమియ్య, నేను ఒక బక్రాన్ దొరుకుతా, వదిలేయచ్చు అట్లా. నీతోనే అంటే అనొచ్చు కానీ మమ్మీతోనే ఎట్లా అంటే అగ్గిపెట్టి ఇచ్చిండుగా మమ్మీ. డబ్బా ఉంది, అయిపోయింది. డబ్బా మమ్మీ అయితే ఏం తినకపోయినా బేవు బీవు అనుకుంటుంటది. మమ్మీకి వారసత్వం రాలే, మళ్ళా సౌండ్ పెద్దగా వచ్చినట్టు. రాయలసీమ వారసత్వం అంతా నింపుకుంది పప్పి. సౌండ్ పెద్దగా అంటే ఏదన్నా నేను కుక్కోనరా, నువ్వు వచ్చినా గట్టిగా రవ్వుతా, మాటలనే గట్టిగా మాట్లాడతా. ఇంకా కూడా ఏమన్నా అవి కూడా గట్టిగానే చేస్తున్నా మమ్మీ. ఏంటిది సౌండ్ వచ్చేటి మమ్మీ? బాంబులు. బాంబులు కూడా ఆపుకోవద్దురా. అందరిది ఇందులో నేను ఒక విషయం చెప్పాలి. మామూలుగా తుస్సాయనం అనేది భయంకరం అంటారు కదా, అంటే గబ్బు వాసన వస్తుందని. కానీ మా మమ్మీ మా మమ్మీ గబ్బు లేచిపోతుంది. సబ్స్క్రైబర్లు 1000 మంది పోతారు. 1000 మంది వస్తారు. దేవుడా మేము ఇట్లా మాట్లాడుతున్నామని ఏం అనుకోవద్దు. జనరల్ గా ఇప్పుడు నేను మా తమ్ముడు మా మమ్మీ కూర్చుంటే ఇట్లానే మస్తు పంచులు వేసుకుంటా ఉంటాం, ఒకరి మీద ఒకరిని జోకులు వేసుకుంటాం. మేము కెమెరా పెట్టినా కూడా అంతే.
అగ్గి పుల్లలు అయితే 20-30 పోయినాయి. ఒకేసారి 3-4 పెట్టి అంటే మమ్మీ నువ్వే అంటియగలవురా దాన్ని. ప్రతిసారి నీ పనే కదరా అది. ఈ రోజు ఎందుకు మరి అంటిలే? అంటించింది కూడా నేనే. మమ్మీ అవి పెట్టక ఆర్పేసింది. మీ తర్వాత అంటిస్తలే ఇప్పుడే వద్దని. అది చేయలేదు కదా, ఇప్పుడే వద్దులే నాన్న అని చెప్పిన. అవునా అమ్మే. నువ్వు నీ తమ్ముడికి సపోర్ట్ కానీ నేను ఊర్లో పుట్టింది, మీరు కాదు. నాకు వచ్చేది మీకు కాదు. గాలి తిరిగి వస్తే ఎట్లా వస్తుంది చెప్పు? పప్పిగాడికి సాధ్యం లేనిదే లేదు సౌమ్య. వాడు ఏదైనా సాధ్యం చేయగలడు అని నేను నమ్ముతా. మా అక్కే నమ్ముతుంది అట్లా. అవి చూసినావా? బక్రా మా అక్క పవన్ బకరా అంట. పవన్ పుత్ర హనుమాన్ అతుస్స గాలికి మండాలి అని మండిపోయింది. నా అక్క పొలాలకు మండే కానీ ఆ కట్టెలు పొజిషన్ కరెక్ట్ కాదు మమ్మీ, ఆరిపోతుంది మళ్ళీ. నువ్వు అసలు ఈ కట్టెలు ఇవి తెచ్చినవేది నాన్న ఈరోజు? ఇక లేవు మమ్మీ, అయిపోయినాయి. ఇలాంటి డబ్బా అని లేచి చూపు రాదు. కానీ పేపర్ పడితేనే చూడకపోయింది. అన్ని పుల్లలు అంటే అరుగు బాగుందా? మస్తుందిరా. తాత నానమ్మ సమాధి లాగలేదు. తాత నానమ్మ సమాధి కూడా, తాత సమాధి ముఖ్యంగా. అట్లా అంటుండే కానీ దేవుడి దగ్గర అట్లా అనొద్దు నాన్న. దేవుళ్ళదే కదా ఏంగా వాళ్ళు కూడా దేవుళ్ళే కదా, మన పెద్ద ఎత్తుకుంటాం. వాళ్ళు దేవుళ్ళు అయిపోయారు. కానీ మా తాత వచ్చి కూర్చుని ఉంటాడు ఆడ. అమ్మవారు అయితే మొన్న ఆయిల్ మిగిలింది మా ఈ అగాన్లో పోతామంటే దాంట్లో పట్టలే. అయినా అందులో పోయేందే బెస్ట్ లే మమ్మీ. ఇంకిపోతుంది కొంచెం కొంచెం స్లోగా మట్టి పాత్రలో. అయితే ఇందులో మొన్న అది ఫ్రై చేసిన కదా, ఏవో చిన్న చిన్న ముక్కలు. ఇది గంటే ఒకటి వాడేస్తున్నామా? వాడేసావు మమ్మీ. ఇది అలా పెట్టినాం కదా. అవును, వాడకుండా ఒకటి కడిగినా మళ్ళా. అదే కానీ బాగుంది కదా నేను ఇప్పుడు చాలా బాగుంది మమ్మీ. ఇది కూడా రా మంచిగా కదలకుండా ఎంత బాగుంది అసలు. అంతకు ముందు అట్లా కడాయి పెడితే లటలట నువ్వు కూడా ఎంతసేపు ఎంత భయం ఉంటుండే వంట ఎవరికి ఏడ మీద పడుతుందో అన్న. నీకోసమే ఊరికే కదులుతుంటే నువ్వు భయపడుతున్నావు అని మీద పడి ముఖం మీద ముఖం కాలిపోగలని చెప్పి కట్టిన. అదెంత బాగుంది. ఆడ అరుగు కూడా చూడండి, హాయిగా కూర్చోడానికి. కానీ పిల్లలు వస్తే మంచిగా కూర్చుంటారు ఆడ. ముఖ్యంగా వాళ్ళిద్దరు సరిపోతారు ఆడ మంచిగా కూర్చొని అన్ని పెట్టుకొని ఆడుకుంటుంటారు కదా. ఇది కూడా చాలా బాగుందిరా, సామాన్లు పెట్టుకోవడానికి గానీ, ఏదన్నా మంచిగా ఇట్లా ఊరికే వచ్చి కూర్చోడానికి గానీ, ఇట్లా డాడ్ ఎప్పుడన్నా వచ్చి తక్కువ మన కింద కూర్చోకుండా. ఈ పర్టికులర్ ప్లేస్ చూసినావా ఎంత బాగుంది స్క్వేర్ లో పోయి కాడ. ఇది ఇంకా మంచిగా చేయొచ్చు మనం, చాలా చేయొచ్చు. ఒక సిమెంట్ బస్తా తెచ్చుమా, అదంతా మమ్మీ అలికేయాలి, సూపర్ ఉంటది మమ్మీ. మన ట్యాంక్ అక్క పాత కాలంలో కట్టుకుంటుండే చూసినావా? అవునరా, ఇటుక రాయిలు చుట్టూ పెట్టి అవును పేడతో మొత్తం ఇట్లా అలికేసి ఒక దగ్గర గుడిసేసుకొని చిన్నగా ఇట్లా దారి లాగి ఇట్లా పెట్టుకొని అక్కడ ఒక ట్యాప్ ఇక్కడ కడుక్కునేటివి ఇట్లా పెట్టుకోవచ్చు మమ్మీ. ఈ బిట్లో చిన్న గుడిసెలాగా చిన్న ఇట్లా వేసి ఓసార్ లాగా వేసి గ్రిల్ జర పైన సెట్ చేసుకోవాలన్నా. నాకు గ్రిల్ చేయడం మస్తు ఇష్టం. కోడి పెద్ద పెద్ద చేయాలి మమ్మీ, చేప ఇంత కోడి పెద్ద ఆర్డర్ పెట్టుకొని. చేప కూడా ఈ టూనా కూడా మమ్మీ పెద్దది ఒక 10 kgs అలా అట్లా అట్లా తెప్పించుకోవాలి. 2-3 కోళ్ళు. ఇంకా నెక్స్ట్ అంతా అదే మమ్మీ. 2025 లో నేను ఈ ఫుడ్ ఛాలెంజ్ కాదు కానీ అప్పుడప్పుడు మీతో కనిపిస్తా కానీ నేను ఫుడ్ డిస్ట్రిబ్యూట్ ఫస్ట్ వాడు వచ్చిన కాన్సెప్టే అది, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్. కానీ అప్పుడు దాన్నే నమ్ముకొని వస్తే సపోర్ట్ ఉండదు అక్క. పక్కా ఉండకపో. మనం కొంచెం ఒక దీనిలో ఒకటి తెచ్చుకొని ఆ తర్వాత చేస్తే బాగుంటది. ఫస్ట్ మా వాడు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కోసమే పెట్టిండు. ఈవెన్ మీరు ఉన్నాయి కదా వీడియోలు కూడా, అవంతా చిన్నదిలే కానీ చేస్తే మంచి. చిన్నదంటే మరి అప్పుడు నువ్వు చేసినావు అంతా. ఇప్పుడు అంతే అది అంటే ఉన్న కాడికి ఏదో 2-3 వాడు పాకెట్ మనీతోనే వాడు చేసిండు. 10 మందికి వేయలేకపోయినా కనిపించిన 2-3కి మమ్మీ. అది కూడా ఎవరికో పని చేసుకునే వాళ్ళకి అలాగే ఇలా కాదు కాక, మరీ చేతగాని వాళ్ళు వాళ్ళకి ఫుడ్ దొరకని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినాం. దానికి కూడా ఎంత కష్టమే, ఎండల్లో తిరిగి గంటలు 200 ఫుడ్ ఇట్లా వాడు ఓన్ మనీతో వాడు చేసిండు. అంటే వాడికి కొన్ని వీడియోలు అయితే వాళ్ళు కొంతమంది ఇట్లా గలీజ్ గా అంటే ఇట్లా సిగ్గుపడితే ఇట్లా ఫీల్ అయినవి అవి మనం పెట్టను కూడా పెట్టలే. అవునరా, చాలా పెట్టలేదు. ఎందుకు పాపం అట్లా ఏమనలే అమ్మే. వాళ్ళకి తెలియదు కదా మమ్మీ, మనం తీసుకున్నది కూడా తెలియదు. కానీ వాళ్ళకి తిండి వచ్చిందే చాలనుకుంటారు. ఎక్కడ ఉంటే మమ్మీ వాళ్ళకి. అవును, కాకపోతే వాళ్ళే కొంచెం ఇట్లా బాగాలేకుండా ఇట్లా మోమాట పడినవి అవి ఎన్ని వీడియోలో. అవును, అవి చాలా పెట్టలేదు. వాటికి అంత రీచ్ రాలేదండి చెప్పాలంటే.
వాటికి అంత రీచ్ రాలేదు, అంత సపోర్ట్ రీచ్ అనేది మనం అనుకోలే గానీ రీచ్ రాకుండా అట్లనే చూస్తా ఉన్నా కూడా మనం ఓకే అనుకుంటుండే. కానీ కింద చేసింది ఎందుకు చూపించడం పక్కన పెడితే అయితే వాడు వాడు అట్లా చేద్దామని చెప్పి ఇట్లా అయితే నేను అప్పుడు అనుకున్నా పర్వాలే, నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు అట్లనే ఉండే వారసత్వం ఉందని చెప్పి. నా బిడ్డ కూడా ఒక రోజు ఏం చేసింది, నేను షాపింగ్ పోయింటే గుర్తుందా? గుర్తుంది మమ్మీ. అప్పుడేం మమ్మీ ఇప్పటికి కూడా జనాలు అంటారు కానీ అది మనలో ఉండాలండి. ఇంకో నేను మీరు ₹1,00,000 పెడితేనే దానం అనేది కూడా అనకూడదండి, ఎందుకంటే ఎవరికి ఓపెన్ గా నేను చెప్తున్నా. కొంతమంది ఫుడ్ పెట్టచ్చు కదా అంటారు. నేను పెడతా ఫుడ్ డే బై డే ఒక 50 మెంబర్స్ కి నేను ఫుడ్ అందిస్తా. మీరు తీసుకెళ్లి డిస్ట్రిబ్యూట్ చేస్తారా? రండి, కామెంట్ చేయండి. డే బై డే నేను ఫుడ్ నేను చేసి నా చేతులతో నేను చేసిస్తా. కానీ మనకు దొరకట్లేదు 50 మెంబర్స్. కొన్ని ఆశ్రమాల్లో ఏమవుతుందంటే పర్మనెంట్ గా కొందరు ఇంత అమౌంట్ పే చేస్తుంటారు. ఇంకోటి పేమెంట్, అది కూడా మనం కూడా పేమెంట్ ఇస్తాం ఆశ్రమాలకి. మధ్యలో ఏంటంటే ఇక్కడ అందరిది స్వార్థమే మమ్మీ. ఓన్లీ మందే ఉంటది, మేము ఏదో చేసేస్తున్నాం అని చెప్పని అవసరం లేదు. కానీ చేసేది తిండి లేని వాళ్ళకి తిండి పెడతాం మనం. మనకు కావాల్సింది మనకి ఏదో వస్తుంది. మా మమ్మీ చెప్పింది కదా, వాళ్ళ ఆకలిని అయితే మనం తీరుస్తాం. ఒక రోజు ఇంట్లోనే లేదు, ఆ రోజు ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చిండని చెప్పి ఆకలికి ఆయన అడుగుతుంటే ఇంట్లో ఏమే కానీ లేవు. అప్పుడు నేను ఒక్కదాన్నే ఉండే ఇంట్లో. అప్పటికి ఇంక పొద్దున తినేసి వెళ్ళినట్టుంది మమ్మీ మాకు పెట్టేసి. ఇంకా మధ్యాహ్నంకి వచ్చేస్తా అన్నది కానీ కొంచెం ఇంకా లేట్ అవుతుంది. కానీ ఆ టైంలో ఆయన వస్తే ఇంట్లో దోశ పిండి ఉంటే ఆయన కోసం నేను అప్పటికప్పుడు ఆయన కూర్చోబెట్టి దోశలు వేసి ఇచ్చి పెట్టిన రోజులు ఉన్నాయి. కానీ అప్పుడు నేను చదివింది ఎంత, ఇంటర్ ఏమో చదువుతున్నా. ఆ కాలం అంటే ఇంటరే మమ్మీ, 10th ఇంటర్. ఆ టైం అంతే, చిన్న పిల్లని. కానీ ఇప్పుడు అట్లా నమ్మేటట్టుందా మమ్మీ? అదే నాకు బీటెక్ టైంలో నేను ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు లేకపోతే ఎవరో అడుక్కునే వాళ్ళ లాగానే వచ్చి బూడిది ఇట్లా చల్లేసి ఇట్లా ఏది దొరికితే అది, అంటే చైన్లు ఉంటే చైన్లు, కమ్మలు ఉంటే కమ్మలు ఇట్లా గుంజుకోపోతారంట. ఎంత చేసిర్రు. అదే రోజు మా గల్లీలో, మన గల్లీలో మమ్మీ 3-4 దొంగతనాలు కూడా జరగాలి. ఆ రోజే అయింది మా, నువ్వు ఆ రోజు అలర్ట్ అయినా. నాకు వాళ్ళు తేడాగా ఉండే మమ్మీ, ఇద్దరు వచ్చారు. అంటే అట్లా కూడా ఇప్పుడు నమ్మలేని సిచ్యువేషన్ మమ్మీ. ఇప్పుడైతే ఇంకా డేంజర్ మా. ఇంకోటి ఏంటంటే పిల్లలు పోయిర్రా అల్లు అని చెప్పి మనకు ఒక సంఘటన జరగదు. అవును మమ్మీ, మనకు తెలిసిన దగ్గర మనకు తెలిసిన దగ్గర ఏరే దగ్గర దూరం ఏడనో కాదు, మనకు తెలిసిన దగ్గరే. ఆ పిల్లలు కనిపించట్లేరండి కొద్దిగా మాకు పక్క పక్కనే. మేమే డైరెక్ట్ నా బిడ్డనే కానిస్టేబుల్ మాకు కానిస్టేబుల్ ఎలిమినార్ గానీ హైత్నార్ ఇట్లుంది కదా, మనకు తెలిసిన వాళ్ళు వెంటనే కాల్ చేసి ఇగో ఇట్లా ఇక్కడ అయిందండి ఇట్లా విషయం అని చెప్పి. మా ఇంటి చుట్టూరు కదా కెమెరాలు ఉన్నాయి, మా ఇంట్లో ఉన్నాయి, మా బిడ్డ ఇంట్లో ఉన్నాయి. ఇంకా కెమెరాస్ పక్క పక్కన ఎక్కడైనా కూడా మేము ఇమీడియట్ గా మేము చూసినామంటే మన ఇంట్లో కాదు కదా అని మేము అనుకోము. 3 ఇళ్ళు 4 ఈవెన్ ఒక 10 ఇళ్ళ వరకు మా కెమెరాస్ వస్తాయి. అక్కడ వరకు మాది ఏదైనా నార్మల్ గా కాకుండా అబ్నార్మల్ గా ఏదైనా ఇన్సిడెంట్లు కనిపించినాయంటే వెంటనే మేము మా పర్సనల్ వాట్సాప్ లో పెడతాము. ఒకవేళ మీరు ఇట్లా చూసి వాళ్ళకి కూడా ఏదైనా తేడా అనిపించిందంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా వచ్చేస్తారు. ఎందుకంటే మా ఇంటికి దగ్గరలో ఉండే పోలీసు వాళ్ళు మాకు తెలుసు, అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉండే వాళ్ళు అమ్మకు తెలుసు అనమాట. అంటే ఇంకా మొత్తం మన సర్కిల్లోనే కదా, వాళ్ళు ఇంకా రావడానికి కూడా విత్-ఇన్ 5-10 minutes కూడా పట్టరు, అట్లా వచ్చేస్తారు. అట్లా ఉన్నారనమాట. అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఏమైపోతుందంటే అండి, కొన్నిసార్లు మనం దానం చేయాలన్న పరిస్థితి భయం వేస్తుంది. పిల్లలు కనిపిస్తలేరు, తప్పిపోయారు అని ఇంటికి వచ్చినా మనకు భయం వేస్తుంది. ఎందుకంటే ఏది నమ్మేటట్లేదు. మరి ఫ్రాడ్ వాళ్ళే వచ్చింది. కొంతమంది అయితే అడ్రస్ చెప్పమని చెప్పి ఆపి అడ్రస్ చెప్పే లోపల పుస్తకాలు తడుగుతున్నారు. ఎవరికి ఏమని చెప్పండి. అదే అండి, అందుకని తప్ప అయితే ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికో పోయినట్టుంది టాపిక్. అయితే నా బిడ్డ అట్లా చేసింది. నా పిల్లల్ని చూసి నేను అదే అనుకుంటా, ఏదైనా మన బ్లడ్ లోనే కదా మన పిల్లలకు కూడా వస్తుంది. అట్లనే యూట్యూబ్ లైఫ్ మా బాబు అట్లనే వచ్చిండు. అయితే 2025 నుంచి మమ్మీ నేను పెద్దగా ఏమైనా ఇట్లా తెచ్చుకొని చేద్దాము, నువ్వు నాకు వండిపిచ్చి నువ్వు రెసిపీస్ పెట్టుకో మమ్మీ, నువ్వు ఎట్లాగో నీది వండేదేగా మంచిగా ఉండు, ఒక స్పెషల్ మంచిగా ఉండు, పెద్ద క్వాలిటీలో. మన ఇంట్లో ఎట్లాగో బొగాన్లు ఉన్నాయి కదా, అది దీనికన్నా ఉపయోగపడుతుంది.
నేను డిస్ట్రిబ్యూట్ చేస్తా ఫుడ్ అని అన్నాడు. సరే వాడు అంత మంచి కార్యం అడిగినాక నేను కాదంటానా? ఇగో దేవుడు ఇస్తున్నాడు, దేవుడి దయ వల్ల అంతా ఇంత ఉంది, ఇంత పెడితే మనకు అంతకు 10 ఇంతలు వస్తుంది కానీ మనం ఏం చెడిపోము. ఇంకోటి స్పెషల్గా మనం అన్నం పెట్టిన బట్ట ఇచ్చిన చాలా మంచిగా. ఎవరైనా ఉన్న వాళ్ళు అన్నము బట్టలు వేసుకున్న బట్టలు అడగరు. పాపం వాళ్ళకి ఎంత బాగా దీనస్థితి ఉంటేనే అడుగుతారమ్మా. లేకపోతే ఒకరు వేసుకున్న బట్టలు మామూలుగా పేదగా ఉన్న వాళ్ళు కూడా కొందరు వేసుకోరు. అట్లా అట్లా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అందులో కూడా కొంతమంది ఫ్రాడ్లు చేస్తున్నారు మమ్మీ. ఎందుకంటే తెలుసా, ఇట్లా తీసుకొని సెకండ్ హ్యాండ్లలో అమ్ముకుంటున్నారు. అవును, అంటే ఇట్లా తక్కువ రేటుకి అట్లా కూడా ఉన్నారు. ఒక బండి తిరుగుతుంటది మా ఇప్పుడు. అవును, ఆ బండి అయితే అది మొత్తం ఫ్రాడ్, మోసం. నేను ఎన్నిసార్లు రేషన్ మేము ఎన్ని బస్తాలు ఇచ్చినో, బట్టలు కూడా ఎన్ని ఇచ్చినో. ఇంకొక రోజు నాకు వేరే వాళ్ళు అన్నారు, అక్కడ ఆ ప్రాంతం వాళ్ళు అన్నారు, బాగా మనం నమ్మాల్సిన పెద్ద లీడర్ అతను. అయితే చెప్పిండు, మేడం మీరు ఫలానా వాళ్ళు ఇట్లా ఇట్లా అని చెప్పి. అవునా అని చెప్పి నేను తెలుసుకొని మళ్ళీ వచ్చినాక ఏం చేసినా, వాళ్ళని పట్టుకొని ఎక్కడుంది ఏంది నాకు వివరాలు కావాలి, ఫోన్ నెంబర్స్, దాన్ని రన్ చేసేది ఎవరు, అవన్నీ కూడా గట్టిగా అడిగే వరకు మా అర్థమైపోయింది వీళ్ళు ఫేక్ అని చెప్పి. ఇంకా అప్పటి నుంచి నేను ఇవ్వకుండా అయిపోయినా. ఇంకోటి బట్టలు, అమ్మ బట్టలు ఇమ్మా అంటుంటారు కానీ నేను ఎన్నోసార్లు చెప్పిన, మన సరౌండింగ్లో ఉండి వచ్చి తీసుకెళ్తే నాకు నో ప్రాబ్లం, నేను ఇస్తా బట్టలు ఇవ్వలేదుగా, శారీస్ ఇస్తా, డ్రెస్సెస్ ఇస్తా. కాకపోతే పోస్టులు అది పంపాలంటే నా వల్ల కాదు అది. అవన్నీ తీసుకుపోయి పోస్టులో మనం ఓన్ది ఏదైనా పని ఉన్నా కూడా చేసుకోవాలంటే మహా ఇదైపోతుంది. కడాయి గంట ఆడవిట్లమ్మా. ఈ ఫిష్ తింటేనా నువ్వు పల్లవి? నాకు కూడా అస్సలు ఎప్పుడెప్పుడు అవుతుంది అని చూసుకోండి పల్లవి. అస్సలు మమ్మీ మామూలుగా ఫిష్ కూర ఎంత బాగుంది అనుకున్నాం, ముళ్ళే లేదా అక్క అసలు, మటన్ ఉన్నట్టుంది. మా పొద్దునకి ఒకటి ముక్క ఇట్లాంటి పెద్ద ముక్క ఇంత పులుసు టిఫిన్ బాక్స్లో పెట్టినమ్మా. పొద్దున పప్పులో అది ఏం లేకుండా ఉత్త పప్పే తింటుంటే అది ఆ ముక్క వేసుకోపోనాను అని చెప్పి ఎట్లాగో మనం చేసుకుంటాం. మరి ఇప్పటి వరకు నేను అసలే ఏం తినలేదు. నువ్వు తినవో, నీకు సోకు పక్కగా కావాలని మేము ఏం చేయాలి చెప్పు? ఇక నా బిడ్డ దగ్గర బగడ నేను కూడా 2 ముక్కలు తిన్నా. మా ఇంట్లో తినలే, పొద్దున్నే చూస్తాకుండా నేను తినలే, మా బాబు తిన్నాడు. ఏనా ఇది నా మొహానికి వస్తుందా? ఇట్లా పొగ వస్తుంది, అటు వస్తుంది ఇటు వస్తుంది. అంత ముందు లేకుండా ఇప్పుడు వస్తుంది అది నా పైకి. అంటే అంతకు ముందు మొత్తం సందులు ఉండేగా అమ్మ, సందుల్లోకి ఎండిపోయేది. ఇప్పుడు దానికి ముందే ఆప్షన్ ఉంది. నాన్న టోపీ పెట్టుకో, నాకు ఇస్తరాగా లేకపోరాదు నాన్న. టోపీ పెట్టుకోము వద్దు, ఇవ్వద్దు. ఏ నల్లగైతే పట్టుకో ఏం కాదు. అయినా నేను ఎండకి అట్లా ఏమి ఇదవ్వా. రేట్లను తెప్పుకుంటూ ఉండకు. ఆల్రెడీ చూసినావు, మళ్ళీ తెప్పుకుందు. సీని కూడా ఇష్టం కదా, చెప్పుకోబోదు. అలా మాడిపోతున్నాయి ఏంది? అయ్యో ఏం మాడిపోలేదు కదా ఇది ఏడైనా ప్రస్తుతానికైతే. కొంచెం లైట్గా ఉన్నప్పుడు తీసేసాము. అదే ఏం కాలేదు, ఏం అనలే, మంచిగా ఎర్ర కాలింది. ఎంత బాగుంది మమ్మీ. అమ్ముడే అమ్ముడు లస్ట్ కుమ్ముడు అంటావా? కుమ్ముడు కదా, పాంకో పప్పి. నేను తింటుంటేగా ఫస్ట్ కొద్దిగా మస్తుందా మేము. ఏంటంట ఏంది మే వాకి టాకి తెస్తలే. కాదు నాన్న, వాడిపోయింది కొంచెం తే అన్నది మమ్మీ. కింద ఉండేది నేను వాడిపోయింది.
నేను ఇట్లా ఉర్లుడు కంటే వాకిటాకి తెచ్చుకున్నాం అంటున్నా. మరి వాకిటాకి తేవాల్సిందే, ఆడికించి ఏడనిపిస్తుంది. డాడీ ఆ మూల పోతాడు నీళ్ళు పట్టనిక, వాకిటాకి ఆన్ చేసి డాడీ దాడి చాయ్ తాగుదు అన్నది. వాకిటాకి తెస్తాలే అంటుండు. ఎందుకు నాకు వచ్చే ఎకరం పొలంలో వినిపిస్తుంది. నేను వినిపిస్తుంది కానీ మేము అరుస్తుంది తిట్టే పోతున్నాం. కూడా అప్పుడే ఇది పోయినా కనీసం నేను తినే వరకు కూడా మళ్ళీ అమ్మ దిష్టి తాగలదమ్మా. ఏం తగలదులే అమ్మాయి. అక్కదే మస్తు డేంజర్ దిష్టి అంటే అక్కది. నన్ను కత్తెర నేను లేను కాబట్టి వేసేసి మా కత్తెరమ్మా. ఎంత ఎందుకంటే బాగుంది. నా పిల్లలకి నేను ఫస్ట్ పెట్టను, కాగానే ఫస్ట్ నేను తింటా. ఎందుకంటే బయట ఏడాడో ఇట్లా తెస్తుంటాం కదా, ఎంతమంది కండుబడి ఉంటాయో. తోకముక్కి ఇవన్నీ నేను అక్కడ కూడా నాకు కూడా ఈమె ఒకటి. నాకు ఒకటి. లైఫ్ లో ఫస్ట్ టైం తింటున్నారా నా బిడ్డ అయితే మమ్మీ. నిజంగా ఎంత ఎక్సలెంట్ ఉందంట మమ్మీ. ఇన్ని రోజులు ఈ జీవితం మొత్తంలో వండిన బెస్ట్ డిషెస్ లో చికెన్ ని కూడా మించిపోయిన డిష్. చేపని ఇష్టంగా చేప లెక్క ముళ్ళు అనే భయం లేకుండా. ఆహా, మా అమ్మ అసలు ఎక్కువసేపు కూడా పెట్టలేదు కదరా మసాలాలు వేసి. ఈసారి పులుసా రెసిపీ చేయాలి మమ్మీ నువ్వు. ఏనా పులుసా పులస దొరుకుతుందా రా? దొరికితే తీసుకుందాం రా. ఎడ దొరుకుతుంది? తెప్పియాలి ఇక ఆయనతోనే. అయ్యే వరకు ఇవి ఉండేటట్టు లేవు నాన్న. 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టినా, కట్ చేసి తింటుంది మమ్మీ ఇక నంచుకొని. అదే తిండిలేరా పొద్దున్న తిండేది నేను. స్టాండ్ లీటర్ లేదా అమ్మాయి? కట్ చేసి కట్టరు. కట్ చేసే కట్టర్ లేదు మా, అక్కడే కట్ చేసానా ఏమన్నా పెట్టేసి. పప్పి ఇదినమ్మా అర్థం ఎంత ఎక్సలెంట్ ఉందంటే నాన్న. ఈ మసాలాకి తత్తుంది పడేస్తున్నా. ఎందుకు మమ్మీ పడేసుడు ఉంచు. అల్లమల్లి గడ్డ దంచెళ్ళేనా అందులో బిర్యానీకి యూజ్ అవుతుంది. పప్పి చాలా బాగుంది నాన్న. టేస్ట్ అయితే నిజంగా నాకైతే అసలు ఏమన్నా టేస్ట్ ఉందమ్మా. మీకు ఎవరికైనా దొరికితే అయితే అండి, ఫ్రోజన్వి కాకుండా ఫ్రెష్గా దొరికితే తెచ్చుకొని చేసుకోండి. ఆంధ్ర సైడ్ మనకు దొరుకుతుండొచ్చు. ఆంధ్ర సైడ్ మస్తు దొరుకుతాయమ్మా, ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ కూడా అంతటా దొరుకుతున్నాయి ఇప్పుడు. ఇక్కడ హైదరాబాద్ లో కూడా అంతటా దొరుకుతున్నాయి. ఫ్రోజన్వి దొరుకుతున్నాయి. ఫ్రోజన్ లేకపోయినా ఈ రైతు బజార్లు ఇవి ఉంటాయి కదా, ఫిష్ మార్కెట్, వాటిలో ఎర్లీ మార్నింగ్ వస్తారు ఫ్రెష్. ఈ ఫిష్ మార్కెట్లలో ఎర్లీ మార్నింగ్ వస్తాయి ఫ్రెష్ ఫ్రెష్వి. వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి కూడా తెప్పించుకోవచ్చు. చాలా బాగుంది. ఉల్లిగడ్డ కట్ చేయనా? ఉల్లిగడ్డ పెట్టుకుంది ఇంత పని ఉంది. ఫిష్ అయితే నిజంగా అండి సూపర్ అంటే సూపర్ వచ్చేసింది. ఒకసారి ట్రై చేయండి ఈ టైప్లో. మామూలుగా కారపొడి, పెరుగు, కార్న్ఫ్లోరు ఇట్లా వేసుకున్నా మస్తు ఉంటుంది. కానీ కోటింగ్ అసలు విడిపోలే మమ్మీ. కార్న్ఫ్లోర్ వేసిన కొంచెం, ఓకే కొద్దిగా. లేదు ఎగ్గు కార్న్ఫ్లోర్ ఇట్లా వేసుకున్నా కూడా మస్తు ఉంటుంది. మనం అదేది కాకుండా సంతర పండు వేసుకొని, నిమ్మరసం కాకుండా అప్పటికప్పుడు దంచుకున్న పచ్చికారము, అల్లం వెల్లిపాయ అవి వేసుకొని చేసినాం కదా, టేస్ట్ అయితే మస్తు వచ్చింది. అట్లా నా బిడ్డ ఫిష్ బిర్యానీ చేస్తుంది, అది కూడా మిస్ అవ్వకండి. బిర్యానీ మస్తు చేస్తుంది. కాకపోతే నాకే నమ్మకం లేక అన్నం తెచ్చుకున్నా. ఎట్లా ఉంటుంది ఏమో అని నమ్మకం లేక.
నిమ్మకాయ పిండితే బాగుంటుంది దాంట్లో. ఉడికిపోయినాయి కదా తీసేనేగా. ఉడికినాయి మమ్మీ, అసలు ఉడకలే అనే సమస్యనే లేదు. ఇప్పుడు టేస్ట్ ఉంది అసలు. అది మరీ చాలా ఉడికినట్టు ఉడికినాయి తీసేద్దాం. ఇవి కచ్చపచ్చ ఉన్నా కూడా అన్ని దానికి ఎట్లా అంటకపోయినాయి అంటకపోయి అవి కూడా తింటుంటే తగులుతున్నాయి. పచ్చిమిరపకాయ ఇవి చిత్రంగా అంటకపోయినాయి అవి. ముడి లేకుండా తినడానికి కూడా ఈజీగా ఉంది, చాలా ఈజీ ఉంది మమ్మీ. మెయిన్ పిల్లలు ఎవరన్నా తినాలనుకుంటే వాళ్ళకి భలే నచ్చుతాయి. అవును, పిల్లలు కొద్దిగా తిన్నారు కదా. అయినా నేను ఫిష్ లాగా ఉండదేమో డిఫరెంట్గా ఉండొచ్చేమో, బాగుండదేమో అనుకున్నాను. నేను ఎక్కడ పులుసు నేను ఇంకెంత అదిరిపోయింది అక్కడ. మస్తు అదిరిపోయి ఫినిష్ అయిపోయింది. అందుకే ఉడికిపోతుంది మగా అంటే చేయి పెడితే. నేను వీడియో తీసి దానిలో పడగలము. ఏంటిది నాన్న చూసుకో వెనక. అది నాన్న ప్లేట్ ఫిష్ పట్టుకో. అన్నీ బాగున్నాయి కానీ అది ఆ సంతర ఇత్తనాలు కూడా ఇంట్లోనే ఉంటాయి. సంతరా ఇత్తనాలా తీసేసినమ్మా, ఒక్కటేమన్నా పడ్డదేమో, అది నీకే వచ్చిందేమో. నేను చెప్పకపోయిన సంతర తక్కువ కూడా ఉంటుంది. మీరు కథలు అయితే మస్తు పడతారులేరా నువ్వు నీ అక్క. చూసిరా నా పిల్లలు అయితే మస్తు లొట్టలు వేసుకుంటూ తింటున్నారు. మస్తు ఉందంట టేస్ట్ అయితే. అక్కడే చూసుంటారా తమ్ముళ్ళకి పోజిస్తుంది. కనిపిస్తున్నావు అమ్మాయి నా బిడ్డకు పో, చాలా రోజులు కాలుతలే ఉన్నాయి. సంతర పండు వేసినాం కదా, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇంకోటి ఎల్లిపాయ పచ్చిమిర్చి, అక్కడక్కడ అల్లం ముక్కలు. నిజంగా అండి సీరియస్ గా ఇవి నములుతుంటే అయితే చేపతో పాటు ఇవి అంటకపోయినాయి చూడండి, ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. అన్నిట్లో ది బెస్ట్. కానీ నేను చేసేటన్నీ సూపర్ ఉంటాయి. నాకు ఇప్పుడే కాలేపుడు పొయ్యిలో పెట్టి కొన్ని మాడిపోయినాయి చూడండి, ఫిష్ కోడి ఆ మాడిపోయినాయి గలీజ్గా ఇట్లా. కానీ మాడకుండా ఉన్న దగ్గర మాత్రం భలే టేస్ట్ ఉంది. అది కూడా నాకు ఇదైతే నెక్స్ట్ లెవెల్ అండి నిజంగా. ఇన్ని రోజులు రెసిపీలో మొన్న తిన్న లెగ్ పీస్ నల్లి కోసిది ఉంది చూడరా, లెగ్ పీస్ అది ఇది మస్తు నచ్చినాయిరా, గుర్తుండిపోయినాయి. నోట్లో ఊరిళ్ళు వస్తాయి. అదే సూపర్ టేస్ట్ ఉంది. క్రాబ్ది కూడా ఎంత బాగా వచ్చింది అక్క నువ్వు చేసింది. ఫస్ట్ అంత అనుకున్నావు కానీ అదే బాగుండే. అది బాగుండే. నీ బిర్యానీ ఎందుకు నచ్చుతున్నాయి అంటే నువ్వు ఆకులు అవి వేస్తలేవు మమ్మీలాగా. సరే అండి, వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఈ ఫుడ్ అయితే ఒకసారి ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నాకైతే ఆ వీడియో ఆపబుద్ధి అవుతలే, ఈ తినేది ఆపబుద్ధి అవుతలే, అట్లుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను అక్క దగ్గర తేలేదు నాన్న పప్పు, తెచ్చుకుంటే బాగుంటుండే. నువ్వు వేసేసుకుంటావు పప్పు, నువ్వు నేను కారము అన్నం కలుపుకుంటా. సగం సగం వేసుకున్నావు. వేసుకోండి మా, చాలా సగం సగం. ఇది ఎవరికైనా నీకేనా? నాకు
అక్క పెద్ద ముక్క తీసేయమ్మ మధ్యలోది. ఇది తీసేనా? ఇదైతే నేనే తింటా, ఎందుకంటే బాగా దీనికి అంటుకొని ఉన్నాయి ఇవి. అది కూడా కొంచెం సించేసి ఇవ్వండి. ఉండని, ఎందుకు సించేసుడు? ఇంకొంచెం పెట్టనమ్మా నీకు. ఇట్లా కూర్చొని తింటేగా అమ్మ ఉండేది. మళ్ళా బిర్యానీ తింటావా? మనం అటు ఇటు పోయి తిరిగి వచ్చే వరకు అయిపోతుంది. తిందాం, నేను కూడా తిననా? నువ్వు చేసే బిర్యానీ చాలా రోజులు అయింది టేస్ట్ చూడక. అయ్యో, వాటి పైన వాటి కింద అది పెట్టిన పేపరు నేను పెట్టుకోలేను. నువ్వు కూడా ఛాలెంజ్ చేస్తావు? నేను ఛాలెంజ్ ఏం చేయను, నేను తింటా. నేను పెట్టుకొని హ్యాపీగా మీరిద్దరు ఛాలెంజ్ అయిపోతున్నారు. అయితే ఛాలెంజ్ అయిపోతున్నారు అంటే నేను చేస్తారని అనుకుంటా లేదు. చూసేయండి ఛాలెంజ్ ఎట్లా అక్క తమ్ముడు ఎట్లా తింటారో మరి. నేను జస్ట్ ఇట్లా పెడుతున్నా. ఛాలెంజ్ అంట. నేను మంచిగా ఆస్వాదిస్తూ ఇక్కడ కూర్చొని హ్యాపీగా మా చెట్టు కింద కూర్చొని కారపొడి వేసుకొని తిన్నా. పెట్టా నీకు బుక్కలు? అబ్బా అట్లయితే ఏంది, ఇలా ఎల్లిపాయ కారం కొట్టేసుకొని తినేస్తా పోరి. కొద్దిగా కారపొడి, ఒక 2 ఎల్లిపాయలు. ఎల్లిపాయ ఏమవుతుంది కారము, ఇంత ఉప్పు, ఇంత నూనె, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎల్లిపాయ కొట్టేసి తింటే ఇంకా మస్తుంటది. అప్పుడు నాకు ఇది కంటే నువ్వు పప్పు వస్తుందా? వేసుకోక కొంచెం కొంచెం పప్పు మస్తుగా ఉంది అందులో. ఎవరు ఇష్టం వచ్చింది అది తింటుంది. ఛాలెంజ్ ఎందుకు అవుతుంది? నేను చూడండి, కారము, అన్నము, ఫిష్, నూనె, కొంచెం అల్లమెల్లగడ్డ ఉంటే బాగుంటుండే అంటావు. కొద్దిగా అల్లం ఎల్లిపాయ, కొద్దిగా అల్లం, నువ్వు ఇది కలుపుకో అక్క. అట్లే లేదండి, కొంచెం కారము కలిపేసుకో. నేను అదే చెప్పిన, కలుపుకో, ఏం కాదు. నీది ఎర్రగా నాది పప్పు. తింటావా కారం? నువ్వు అట్లా చెప్పుంటే నేను మంచిగా చేస్తుంటేమా. కొంచెం అల్లం ముక్క, ఎల్లిపాయ, కారము, ఉప్పు వేసి దంచేస్తా. నాకైతే లేకుండా అట్లయితే నాకు కూడా ఏమొద్దు. నేను కూడా అన్నము, కారము అవి వేసుకుంటా. ఎల్లిపాయ ఏమొద్దులే. ఎల్లిపాయతో అంతగా తినలేము మమ్మీ. ఇంట్లో చేపల పులుసు ఉంది, ఒకవైపు 10 రకాల పచ్చళ్ళు ఉన్నాయి. ఇట్లా ఉల్లిపాయ కలుపుకోనా? కలుపుకో. అబ్బా నాకు ముద్ద నూనె వేసుకో మమ్మీ. ముందే అది ప్యూర్ కారం గొడ్డు. పట్టిన కారం, గొడ్డు కారం. ఉప్పు సరిపోయిందా సరిపోలేదా? సరిపోయినా చూడు. నాకు ఎర్రగా చూస్తుంటే అయితే కొంచెం జరిగిట ఆడ ఎత్తు తగ్గు. పట్టుకో. కారం అవుతుంది. కారం అయితే చాలా పప్పి కారం ఛాలెంజ్ ఎట్లా తింటా అంటే అట్లా తిను, చూద్దాం. పిచ్చెక్కిస్తా. రేపు పొద్దున్నే మాకు చెప్తుంది. అది నిజమే, కానీ నీ ఛాలెంజ్ చూడరా. పోటీ పెట్టుకుందాం పారా. పెట్టుకుందాం. అది ఈరోజు పోటీ ఏం తెలుసా? నీకు నచ్చింది నువ్వు, నాకు నచ్చింది నేను. ఎవరు ఇష్టాలు అసలు ఎవరు తొందర తింటారు చూద్దాం. సరే, నాకు నచ్చింది ఏం లేదా. నాకు పాసిపోయిన పప్పు ఒకటి పెట్టారు. మీరు నచ్చింది మీరు వేసుకొని నోట్లో ముందే కారం కారం అన్న తింటున్నారా? పొరపోయిందంటే ప్రాణమే పోతుంది. పాసిపోయిన పప్పు లేదంటే అది ఎప్పుడు మమ్మీ 10 రోజుల కింద వండింది మా అమ్మ పప్పు. చూసినాం మమ్మీ, మన పరువు తీసేసి ఇక ఫ్రెష్ వండుతారు కానీ ఆ పప్పు మాత్రం 10 రోజులది. ఇంకా మనం చేసిన సాటర్డే రోజు ఫ్రిడ్జ్లో పెట్టినా. నేను ఇంటికాడ పప్పు చేసి పెట్టేసి వచ్చిన. ఎందుకంటే సాయంత్రం పోయే వరకు ఏ టైం అవుతుంది, రాత్రి ఓపిక ఎవడుకుంటుంది వండే ఓపిక అని. అది లేకుండా ఇది తెచ్చిర్రు. అయితే ఎప్పుడైనా సరే నేను సాటర్డే రసం పెట్టిన, పప్పు చారు పెట్టిన, పప్పు చేసిన ఏ చేసిన వారం అంత ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఎవ్వరు ముట్టరు. పెడతా మా మమ్మీ దాన్ని పడేయదు, ఫ్రిడ్జ్ లో జాగ్రత్త దాపెడుతుంది. మా మమ్మీ తప్ప ఇంకెవరు తినరు.
మా మమ్మీ మాత్రం 1 వీక్ తినేసి కంప్లీట్ చేసి పడేస్తుంది. అందుకే మా ఇంట్లో సాటర్డే ట్యూస్డే అసలు ముట్టే ఎవ్వరు ముట్టరు. వీళ్ళు చెప్పేది అబద్ధం అయితే మమ్మీ చేసే వంటకాలు అట్లుంటాయి. సాటర్డే నేను చేస్తానా పప్పు లేదా పప్పు చారు లేదంటే సాంబార్. ఈ మూడే తొక్కులు బొక్కులు నుంచి పుట్టి నుంచి ఇవే 3 రకాలు. మధ్య మధ్యలో అట్లా కూరగాయలు వేస్తుంది. ఈ మధ్య విచ్చలు విడిగా కాస్తున్నాయి ఫామ్. ఏ కాయ పడితే ఆ కాయ. అయితే సాటర్డే వేసుకొని తింటే సండే నాన్ వెజ్ ఉంటుంది, అది ఫ్రిడ్జ్లో పెట్టుంటా. మండే మళ్ళీ దానికి బయట తీసి ఇట్లనే ఏదైనా ఉంటే దానికి కాంబినేషన్లో తినేసేయమంట. పప్పు నింది అనుకో చికెన్ కర్రీ చేయను ఆ రోజు, మండే రోజు ఫ్రై చేస్తా, ఆ పప్పు వేసుకొని తినేయండి. అడిగి క్లోజ్ అయిపోతుంది. మీరు కథలు పడ్డట్టు వారాలు ఉండదు. సాటర్డే చేసింది మండే కథం అయిపోతుంది. పప్పు నేను వేసే కారం అన్నం నువ్వు కూడా తినాలి. అప్పుడు సిద్ధార్థ మూవీలో సిద్ధార్థ వేసినట్టు చేయకపోతే అప్పుడు అడుగుతాను. నేను తింటా. నేను కారం నాకు ఆపుకోలేక కాదు, నేను దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఇష్టం లే. వాడు తిన నేను నా బిడ్డ. మేమైతే నా కారప్పొడి పెట్టిన అగడ పడ్డట్టు తింటాం. ఆ రంగు ఎర్ర ఉంటే చాలు. టేస్ట్ చదిరిపోయింది. నేను ఎక్కడి వరకు చూపించాను అనుకోకండి, ఇదంతా నేను కంప్లీట్గా ఊడ్చేస్తా. ఎందుకంటే కారం అన్నం కాబట్టి. మమ్మూడు ఒకపోతే బ్యాలెన్స్ నేను వేసేస్తా ఈ దీంతో పాటు, ఎందుకంటే కారం అన్నం కాబట్టి. వీడియోలు చూస్తారులే అది. చేద్దాం పా చూడు. నెక్స్ట్ ఈ వీడియో తర్వాత ఆ వీడియో చూడు. అసలు మిగిలిన ప్రసక్తే ఉండదు.